నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మేము ముందుకు రావడం జరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనము, దీనికి ఉన్నటువంటి చరిత్ర, మరి వారసత్వ సంపదలకు నిలయమైనటువంటి విభిన్న సంస్కృతులకు కేంద్రంగా ఉన్నటువంటి ప్రాచీన జీవన విధానంలో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు మరి ఈ చరిత్ర తెలంగాణలో ఎన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి దీనికి ఉన్నటువంటి చరిత్ర, దానికి ఉన్న ఆనవాళ్ళ గురించి మరి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మంచు యుగం, రాతి యుగంలో తెలంగాణ ఆనవాళ్ళు ఎప్పుడో నిర్ధారణ అయ్యాయి. ఈ తెలంగాణ చరిత్ర మంచు యుగము, ఈ రాతి యుగము, అప్పుడే ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఆనవాళ్ళు నిర్ధారణ అయ్యాయనేది మనకు తెలిసినటువంటి సమాచారం. మరి తాజా పరిశోధనల్లో మాత్రం మరొక ఘనత ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. అది ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంచు యుగం కంటే ముందుగా ఉన్న ట్రయాసిక్ యుగంలోనూ మంచు యుగం కంటే ముందు ఇంకొక యుగం, అదే ట్రయాసిక్ యుగం. ఆ ట్రయాసిక్ యుగంలోనూ ఇక్కడ జీవం ఆనవాళ్ళు లభ్యమైనవి అనేది మనకు ఉన్నటువంటి చరిత్ర యొక్క సాక్ష్యం. మరి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వయసు దాదాపు 20 కోట్ల సంవత్సరాలని పరిశోధకుల అభిప్రాయం. ఈ ట్రయాసిక్ యుగంలో తొలి భాగంగా భావించే జురాసిక్ యుగంలోనూ తెలంగాణకు ఒక చరిత్ర ఉందని తేలింది. గోదావరి తీరంలో 1979లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సేకరించిన రాక్షస బల్లి, అంటే మన డైనోసార్ అంటాం, ఏదైతే రాక్షస బల్లి ఉందో ఈ శిలాజాలపై పరిశోధన ముగింపు దశకు చేరిందని, ఇవి 20 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఆనవాళ్ళుగా నిర్ధారించినట్లు మనకు చరిత్ర చెబుతుంది. మరి దీన్ని ఈ చరిత్రకారులు చెప్తున్నటువంటి ఈ విషయము ఈ ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరా సారియా వర్గానికి చెందిన డైనోసార్ అని తేల్చారు. దేనిమని తేల్చింది వాళ్ళు? హరేరా సారియా వర్గానికి చెందిన డైనోసార్ అని ఆ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పినారు. గోదావరి తీరంలోని మరేరి, ధర్మారం, కాటారం ప్రాంతంలో తారావత్ కుట్టి దీనిని కనిపెట్టారు. ఈ ప్రాంతాలలో ఈ ఉన్నట్టు ఈ యొక్క సాక్ష్యాలను వాళ్ళు కనిపెట్టారు జరిగింది. మరి ప్రాంతం పరిశోధకుడి పేరును కలిపి ఈ డైనోసార్కు మలేరి కుట్టి అని పేరు పెట్టడం జరిగింది. దీనిపై పరిశోధకులు తెలంగాణ చరిత్రకు మరింత ప్రాచీనత తీసుకురానున్నాయి. అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గోదావరికి ఇరువైపులా ఆంజియోస్పార్మ్ వృక్షాలు విస్తృతంగా ఉండేవని, వీటి ఆకులను ఆహారంగా తీసుకునేందుకు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డైనోసార్లు ఎక్కువగా తిరిగేవని, ఎందుకంటే ఆకులను తినడానికి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తినడానికి అవి వచ్చేవనేటువంటి విషయాన్ని మరి ఎక్కువగా తిరిగినట్టు కూడా ఈ పరిశోధనలు తేల్చి చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డైనోసార్ల ఆనవాళ్ళ కోసం దాదాపు శతాబ్దం క్రితం నుంచే విదేశీ పరిశోధకులు ఈ ప్రాంతంలోని ప్రాచీన శిలాజాలపై పరిశోధనలు చేశారు. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్త పొన్నాల యాదగిరి 1980లో గోదావరి తీరంలోని వేమనపల్లి ప్రాంతంలో ఎగిరే రాక్షస బల్లి అవశేషాలను కూడా గుర్తించడం జరిగింది. మరి డైనోసార్ ఎముకలు, వాటి గుడ్ల పెంకులు, శిలాజాలు లభ్యమై అక్కడ ఏం దొరికినాయంటే ఈ డైనోసార్ల యొక్క ఎముకలు, అవి పెట్టినటువంటి గుడ్లు, ఆ గుడ్ల పైన ఉన్నటువంటి పెంకుల యొక్క శిలాజాలు కూడా ఇక్కడ లభ్యమైనట్టు చరిత్ర చెప్తుంది. మరి 20 కోట్ల ఏళ్ల క్రితము తెలంగాణ ప్రాంతంలో
డైనోసార్లు మనుగడ సాగించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత గోదావరి తీరంలో సంభవించిన అనేక ప్రకృతి విపత్తుల కారణంగా అవి అంతరించిపోయాయి కూడా. 20 కోట్ల ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో డైనోసార్లు మనుగడ సాగించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత గోదావరి తీరంలో సంభవించిన అనేక ప్రకృతి విపత్తుల కారణంగా అవి అంతరించిపోయాయని చరిత్ర ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. మరి కోట్ల ఏళ్ల క్రితం జీవించిన వీటి ఆనవాళ్ళను గుర్తించేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడ్డాయి. ఆది మానవుని అస్థికలు మన దేశంలో మొదటిసారిగా ప్రాణహిత పరిసరాల్లో 1980లో కనుగొన్నారు. ఈ యొక్క ఆది మానవుడు ఎవరైతే ఉన్నారో ఈ ఆది మానవునికి సంబంధించినటువంటి అస్థికలు అంటే ఎముకలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రాణహిత పరిసరాల్లో 1980 సంవత్సరంలో కనుగొన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. మరి ఆఫ్రికా, యూరప్, చైనా తర్వాత మన దేశంలోనే ఇవి లభించాయనేది చరిత్ర ఇచ్చినటువంటి సాక్ష్యాలు. అంటే మొత్తము ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశము, ఆ తర్వాత మరి ఈ మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని కనుగొన్నట్టు మనకు ఆధారం లభించినాయి. ఆసియాలో అత్యంత పురాతన డైనోసార్గా భావిస్తున్న వాల్కారియా మలరినిస్ శిలాజాలు మంచిర్యాల జిల్లాలో ఆరోసార్ జిల్లాలో ధర్మారం అటవీ ప్రాంతంలో 1989లో గుర్తించడం జరిగింది. మరి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ కేంద్రానికి సమీపంలోనే సూక్ష్మ సకశేరుకాల శిలాజల అవశేషాలు దొరికినట్టు కూడా చరిత్ర చెప్తుంది. మరి దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలో చేపలు, ఉభయచరాలు, బల్లులు, పాములు మొదలగు సరీసృపాల శిలాజాలు కూడా లభించినట్టు చరిత్ర సాక్ష్యాలు మనకి ఇక్కడ చెప్తున్నాయి. మరి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద లభ్యమైన డైనోసార్ పూర్తి శిలాజాలాన్ని హైదరాబాద్ జిఎస్ఐ కార్యాలయం ప్రాంగణంలో భద్రపరిచినట్లు కూడా మనకి ఇక్కడ మరి చరిత్ర చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం. ఈ కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొండపల్లి అడవిలో 15 కోట్ల ఏళ్ల వయసున్న వృక్ష శిలాజాలను 2014లో తెలంగాణ జాగృతి చరిత్ర బృందం గుర్తించిందని మనకి ఇక్కడ ఒక నిజాన్ని చెప్పినట్టు చరిత్ర చెప్తుంది. అలాగే ఇలా తెలంగాణకు ఘనమైనటువంటి ప్రాచీన జీవజాతుల మనుగడ చరిత్ర ఉన్నది కాబట్టి ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే ఈ తెలంగాణకు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి జీవజాతుల మనుగడ అంటే మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క రాక్షస బల్లి అనేటువంటిది డైనోసార్, దానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి దానికి సాక్ష్యాలుగా దానికి సంబంధించిన ఎముకలు కావచ్చు, గుడ్లు కావచ్చు, ఆ గుడ్ల మీద ఉన్నటువంటి పెంకులు కూడా ఈ ప్రాంతాల్లోనే తెలంగాణ ప్రాంతంలోనే దొరికినట్టు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణకు ఒక ప్రాచీనమైనటువంటి జీవ చరిత్ర ఉన్నట్టు మరి చరిత్రకారులు చెప్తున్నారు. అందుకని మన తెలంగాణకు ఒక అమోఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రస్తుతం హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ లకిడికాపూర్లో ఉన్నటువంటి ఈ బిర్లా ప్లానిటోరియం ఏదైతే ఉందో దాంట్లో ఈ డైనోసార్ మ్యూజియం అనేటువంటి ఒక దాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈ 12 డైనోసార్లకు చెందినటువంటి 840 అవశేషాలతో ఆ యొక్క మ్యూజియాన్ని కూడా అక్కడ రూపొందించినట్టు చెప్తున్నారు. మీకు ఎప్పుడైనా వీలైతే ఈ లకిడికాపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆ సెంటర్ను మీరు సందర్శించి అక్కడ కనిపించే రాక్షస బల్లి ఆకృతిని కూడా మీరు చూడొచ్చు. అలాంటి 12 డైనోసార్లకు చెందినటువంటి 840 అవశేషాలు వాటికి సంబంధించినటువంటి కూడా అక్కడ రూపొందించి పెట్టినట్టు మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి మరి తెలంగాణకు ఇంత ఘనమైన చరిత్ర ఉంది. మనం ఏదో అనుకుంటున్నాము అంటే 20 కోట్ల సంవత్సరాలు చెప్తున్నారు. ఇది 20 కోట్ల సంవత్సరాల క్రింద చెప్పేటువంటి చరిత్ర ఇది. కాబట్టి తెలంగాణకు ఈ యొక్క ప్రాచీన జీవ సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ ఎన్నో
ఇక్కడ గుర్తించినట్టు మరి శాస్త్రవేత్తలు వీటిని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణకు ఉన్నటువంటి గొప్పతనము మరి మనందరం కూడా తెలుసుకోవాలి. మరి ఈ బిర్లా ప్లానిటోరియంలో ఉన్నటువంటి ఈ యొక్క రాక్షస బలికి సంబంధించినటువంటి అవశేషాలు అక్కడ భద్రపరిచి అక్కడ ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు ఎవరైనా సందర్శించి ఈ స్టోరీకి సంబంధించినటువంటి అవశేషాలు మరి ఎంతవరకు నిజం అనేటువంటిది 20 కోట్ల ఏళ్ల తర్వాత కూడా బతికినటువంటి జీవరాశులకు సంబంధించినటువంటి అవశేషాలను కూడా భద్రపరిచినటువంటి మ్యూజియం మన దగ్గరే ఉంది. కాబట్టి మీకు వీలైతే వెళ్ళి అక్కడ చూస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క చరిత్ర మరి చాలా ఎంతో ఘనమైనటువంటి చరిత్ర. మరి ఇంకొక మళ్ళీ ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, సెలవు.